కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక అదృశ్యమైన తమ బాలికను చూపించాలంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వేంపల్లి పంచాయతీ పరిధిలోని పక్కీరు పల్లెకు చెందిన సుమియ అనే బాలిక అదృశ్యం కావడంతో ఇటీవల పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో బాలిక ఆచూకీ తెలపాలంటూ కూడా పోలీస్ స్టేషన్ వద్ద గ్రామస్తులు నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టి అద్దాలను కుర్చీలను విరగొట్టారు. ఇక అంతలోపే పోలీసులు బలగాలు వచ్చి అదుపు చేశారు. ఇక దీంతో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అదృశ్యమైన తమ బాలికను చూపించాలంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి యూసుఫ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యూసుఫ్, ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రచన. కడప జిల్లాలోని వేంపల్లి మండలం పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి నిన్న సామియా అనేటువంటి ఓ బాలిక అదృశ్యం పెద్ద దుమారం లేకుంది. దాదాపు 4 గంటల పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనకు పోలీస్ స్టేషన్ జరిగారు. ఈ నేపథ్యంలో డిఎస్పీ మురళీ నాయక్ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. అదుపు చేయడం చాలా కష్టంగా మారినటువంటి నేపథ్యంలో నిన్న ఉదయం ఏదైతే బాలిక తల్లిదండ్రులు కడప నగరానికి వచ్చారు బట్టలు కొనుగోలు చేసేందుకు. ఈ నేపథ్యంలో బాలిక ఇంటి వద్ద ఉన్నటువంటి కొన్ని గొర్రెలను మేపుకునేందుకు వేంపల్లి సమీపంలోని అడవి ప్రాంతానికి వెళ్ళింది. అప్పటి నుండి కూడా సాయంత్రం 5 గంటల తర్వాత కూడా ఇంటికి చేరుకోకపోవడంతో సాయంత్రం సమయంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క కొండ ప్రాంతంలో నుండి కేవలం గొర్రెలు మాత్రమే ఉన్నాయి. 3 యువకులు మద్యం సేవించినట్లు గుర్తించారు. ఆ 3ని కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో పాటు అటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా అమ్మాయిని ఏదైనా చేశారా లేకుంటే చేసి చంపేశారా, ఎక్కడుంది అమ్మాయి, మనం ఇమ్మీడియట్లీ ఆ యొక్క అమ్మాయిని చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున దిగారు. ఈ నేపథ్యంలో డిఎస్పీ మురళీ నాయక్ ప్రత్యేక బృందాలను అటవీ ప్రాంతాలకు పంపించారు. అక్కడ ఆ యొక్క బాలిక అపరిమాణ స్థితిలో పడి ఉండడంతో గుర్తించినటువంటి పోలీసులు అక్కడ నుండి నేరుగా తీసుకొని మరి ఇంటికి చేర్చారు. ఇంటి వద్ద బాలికను కొద్దిసేపు ఉంచినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆసుపత్రికి తరలించారు. అపరిమాణ నీరు కూడా తాగకపోవడంతోనే అపరిమాణ స్థితిలో పోయిందా లేకుంటే ఈ మద్యం సేవించినటువంటి యువకులు అమ్మాయిపై ఏదైనా అఘాయిత్యం చేశారన్నటువంటి కోణంలో విచారణ కొనసాగిస్తా ఉన్నారు. ఒక్కసారిగా నిన్న ఈ యొక్క సంఘటన జరగడంతో ఇటు వేంపల్లితో పాటు కడప జిల్లా అంతా కూడా పెద్ద దుమారం చేసింది. ఇప్పటి వరకు ఎటువంటి సంఘటనలు జరగనటువంటి వేంపల్లిలో పోలీసులు పహారా కాస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇటువంటి బాలికల పైన ఈ యువకులు అడవి ప్రాంతాల్లో మద్యం సేవించడం, అఘాయితాలకు పాల్పడడం ఇటువంటి ఘటనలు జరుగుతాయా అని చెప్పేసి వేంపల్లి వాసులంతా కూడా ఒక్కసారిగా కోపగ్రస్తులై పోలీస్ స్టేషన్ దాడికి ప్రయత్నించారు. అప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినా కూడా నివారించడం వారి వల్ల కాకపోవడంతో అటు డిఎస్పీతో పాటు స్పెషల్ ఫోర్స్ రంగంలోకి దిగింది. వారంతా కూడా బాలిక ఆచూకీ లభించిందని తెలిపిన పిదప ఆ యొక్క వ్యవహారం కొట్టుమరిగిందని చెప్పి భావించవచ్చు. రత్న, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ యూసుఫ్.